నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్నోడు వీడియో వేసిన తర్వాత చాలామంది వాడిని బ్లెస్ చేస్తూ కామెంట్స్ చేశారు. సేమ్ చందమామలా ఉన్నాడు, వాళ్ళ నాన్నలా ఉన్నాడు అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. సో, ఇన్ని రోజులు కుదరలేదు. సో, ఇప్పుడు ఇక నుంచి అప్పుడప్పుడు వాడిని కూడా వీడియోస్‌లో చూపిస్తూ ఉంటాను. సో, ఇలాగే వాడిని చందమామని ప్రేమించినట్టే ప్రేమించాలి. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే చిన్నుగాడికి అన్నప్రాసన. పుట్టినప్పటి నుంచి ఏ ఫంక్షన్ వాడిది చేయలేదు. రీజన్స్ ఏంటని మీకు కూడా తెలుసు. అమ్మ ఇది తర్వాత. సో, వాడికి ఉయ్యాల ఫంక్షన్ కానీ, నేమింగ్ సెరమనీ అన్నీ కూడా జస్ట్ మేము మాత్రమే ఉండి ఇంట్లో అలాగే చేసాం. వాడు పెద్దయ్యాక మాత్రం ఖచ్చితంగా తిడతాడు. సో, మెమోరీస్ ఏవి నాకు అని చెప్పి. అందుకని అన్నప్రాసన మాత్రం కొంచెం అందరిని పిలిచి చేయాలి అని అనుకుంటున్నాం. సో, ఈరోజు అన్నప్రాసన వ్లాగ్ చూడబోతున్నాం. ఎలా అంటే ఆల్ ఆఫ్ సడన్ అనమాట. ఇది కూడా అసలు వద్దు, ప్లాన్ లేకుండే. మనమే ఇంట్లో చేసేద్దాం లేదా ఏదైనా టెంపుల్‌లో చేద్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ అనిపించింది సరే మనం ఎలాగో కొంచెం ఇదిలో ఉన్నాము. ఐదంతా పిల్లల మీద ఎందుకు, వాళ్ళకంటూ ఒక చిన్న చిన్నవి వాళ్ళు చూసుకోవడానికి ఉండాలి కదా! కొంచెం మంది అన్నా చేద్దాం అన్నట్టు నైట్ డిసైడ్ చేసుకొని ఇంక అప్పటికప్పుడు డెకారు అప్పటికప్పుడు ఇంకా సో, లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు. చిన్నోడికి స్కిన్ కేర్ ఏంటి, ఏం వాడతారో చూపించండి అని. నిజంగా జెన్యూన్‌గా నేను ఏదైతే వాడుతున్నా అదే చూపిస్తున్నాను. కానీ చాలామంది ఇలా కాదు మీరు ప్రమోషన్ ఇది ప్రమోషన్ కాదు. నిజంగా చిన్నగాడికి నేను వాడే బ్రాండ్ మాత్రం మీకు చూపించబోతున్నా. చందమామ అప్పుడు నేను వాడికి ఎలాంటి కేర్ అయితే తీసుకున్నానో ఇప్పుడు చిన్నోడికి కూడా అలాంటి కేరే తీసుకుంటున్నా. బికాజ్ ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా డెలికేట్‌గా, జెంటిల్‌గా ఉంటుంది కాబట్టి మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ మాత్రమే మనం పిల్లల మీద యూజ్ చేయాలి. అలాగే నేను బాగా ట్రస్ట్ చేసే బ్రాండ్ అవినో బేబీ అనమాట. సో, అవినో ప్రొడక్ట్స్ అన్నీ చాలా చాలా బావుంటాయి. అందులో లాస్ట్ టైం మీకు చూపించాను కదా చిన్నదాడికి అవినో వాష్ అండ్ షాంపూ. సో, చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అందులోనే అవినో క్లెన్జింగ్ బార్ వచ్చింది. అదైతే చాలా బాగుంది. రివ్యూస్ చాలా బాగున్నాయి. సో, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను అది కూడా తీసుకున్నాను. ఇదే సో, అవినో క్లెన్జింగ్ బార్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది. రివ్యూస్ బాగున్నాయి. అందుకే ఇది నేను యూజ్ చేస్తున్నా. చాలామంది అంటారు కదా! ఇప్పుడైతే మీరు ఇవన్నీ పెడుతున్నారు కానీ సోప్ చాలా ఇంపాక్ట్ ఉంటుందని మన పెద్దవాళ్ళందరూ సోప్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాబట్టి నేను ఒకసారి మన చిన్నుగాడు ట్రై చేద్దామని తీసుకున్నా. ఇది ఎలా ఉందో ఇప్పుడు నేను ట్రై చేసి మీకు రివ్యూ చెప్తాను. ఇప్పుడు మా చిన్నోడికి వేడి నీళ్ళతో స్నానం చేపిస్తున్నా విత్ అవినో బేబీ క్లెన్జింగ్ బార్‌తో. ఇది మామూలు రెగ్యులర్ సోప్ కాదు. ఇది ప్రత్యేకంగా బేబీ స్కిన్ అండ్ న్యూ బోర్న్స్ కోసం తయారు చేసింది. ఎంత జెంటిల్ గా ఉందో కదా! అలాగే స్కిన్ కి నేచురల్ మాయిశ్చరైజర్ ఇస్తుంది. అది డ్రైనెస్ ఆర్ ఇచ్చినెస్ లేకుండా. ఈ సోప్ ఓట్స్ తో తయారు చేశారు. దీనివల్ల బేబీ స్కిన్ సాఫ్ట్ అండ్ కామ్ గా ఉంటుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది యూస్ చేయడానికి. పర్ఫెక్ట్ ఫర్ క్విక్ జెంటిల్ క్లెన్జెస్. ఇది పీడియాట్రిషియన్స్ అండ్ డర్మటాలజిస్ట్ అప్రూవ్. దీనివల్ల మా వాడి స్కిన్ క్లీన్ గా సాఫ్ట్ గా ఉంటుంది వితౌట్ హార్ష్ కెమికల్స్. అండ్ ఇది నేచురల్ ఓట్ మిల్ తో చేసింది. సో, ఎస్పెషల్లీ ఇదేంటంటే న్యూ బోర్న్ బేబీస్ కోసమే చేసిందనమాట. సో, దీనివల్ల వాళ్ళ స్కిన్‌కి ఎటువంటి హార్మ్ ఉండదు. స్కిన్ చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు బాతింగ్ అయిపోయింది కాబట్టి అవినో బేబీ డైలీ మాయిశ్చర్‌తో కొంచెం బాడీ అంతా అప్లై చేసి చిన్నగా మసాజ్ చేద్దాం. దాని తర్వాత అవినో బేబీ హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్‌తో కొంచెం ఫేస్‌కి అప్లై చేసి లైట్‌గా జస్ట్ అంటే ఎక్కువ మసాజ్ కాకుండా అప్లై చేసేద్దాం. సో, మొత్తానికి చిన్నుగాడు స్నానం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీడిని రెడీ చేసేసి నెక్స్ట్ నేను చెప్పాను కదా! అన్నప్రాసనకు సంబంధించిన పనులన్నీ మొదలు పెట్టేద్దామా? పదండి. సో, రెడీ అవ్వాలి కాబట్టి కొంచెం లైట్‌గా రెడీ అయిపోతున్నాం. బృంద రెడీ చేస్తుంది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా, నాకు ఏ షూటింగ్స్ ఉన్నా, బ్రాండ్ షూట్స్ ఏదున్నా కూడా ఖచ్చితంగా బృందనే ఉంటుంది మేకప్ చేయడానికి. సో, నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అది. మీకు కూడా ఎన్ని అకేషన్స్, మ్యారేజెస్, సంగీత్, బర్త్‌డే ఎన్ని ఈవెంట్స్‌కి మీకు మేకప్ కావాలంటే నేను తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. కాంటాక్ట్ చేయొచ్చు. మన మేకప్ ఎప్పుడూ ఏంటంటే మనల్ని ఇంకొంచెం మంచిగా చూపియాలి కానీ అసలు గుర్తుపట్టినట్టు కాదు. న్యాచురల్‌గా, నీట్‌గా తను మేకప్ చాలా బాగా చేస్తుంది. సో, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. డూ కాంటాక్ట్. ఫ్రెండ్స్, ప్రపంచంలో వింత జరిగింది. ఎప్పుడు మగవాడిలా కనిపించే బృంద ఈరోజు చుడిదార్ వేసుకొచ్చింది. అకేషన్ కదా అలానే రావాలి. ఇది అకేషన్. బుట్టి బాబు అకేషన్ అంటే అకేషన్ కదా. మేజర్‌గా మనకి ఫంక్షన్ అంటే ఫస్ట్ బట్టలే కదా! సో, ఆల్ ఆఫ్ సడన్ అని చెప్పానా 1 డే బిఫోర్ అనుకున్నా. మరి ఇది కూడా ఇంట్లో చేయడం ఎందుకు? కొంచెం మన ఫ్యామిలీ రెగ్యులర్‌గా కలిసేవాళ్ళమన్నా ఉంటే బావుంటది అని. అలాంటప్పుడు మళ్ళీ అరే! ఏంటి అవుట్‌ఫిట్స్ కదా! అందరూ అడిగారనమాట. "ఏం వేసుకుంటున్నావు?" సీమంతం సారీ మీ అందరికీ తెలుసు కొంచెం వైరల్ అయిందది.
అందుకని కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉండిందనమాట. బట్టలు అవును కదా! ఇదొకటి ఉంది. చూస్తే వన్ డేలో ఏం చేయగలుగుతాము? అండ్ నేనే ఎళ్ళాలి. సో, అందుకనే నేను కనమగడికి అప్పుడప్పుడు కుట్టించి పెడతాను మన బోటిక్‌వి. సో, అట్లా దాని మీద రెడీగా ఉన్న డ్రెస్ ఒకటుందనమాట. అంటే ఉన్నాయి చాలా. బట్ అందరం ఎప్పుడు కాంబో ఏస్తాము. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక చిన్న ఇది చేసుకుంటున్నాం. కాంబో ఏయకపోతే బాగోదు కదా! అని ఈ చందమామ గడిది ఫుల్ వర్క్ చేపిచ్చి పెట్టాను నేనెప్పుడో. ఇది అండ్ దీని దుప్పటా. ఇంకా లంగా జాకెట్ లాగా కూడా ఏయొచ్చు. లంగావోణి అని దాని ఇష్టం ఇంకా. సో, ఇదొకటి ఉండింది. సో, ఇప్పుడు దాన్వికి మేము మ్యాచ్ చేయడానికి నేను చిన్నువి 2 డ్రెస్సులు పెట్టా. సో, చిన్నుగడిది 2 డ్రెస్సులు పెట్టాననమాట. ఇదొకటి. దాని ప్యాంటు. అంటే వాళ్ళ అక్కకి మ్యాచింగ్ చేద్దాము అని చెప్పి. లేదు అంటే ఇలా కూడా. ఇది పట్టు పంచెలా ఉంటుంది కదా! సో, ఫస్ట్ టైము వాడిని చూపిస్తున్నాను అందరికీ. సో, అందుకని చెప్పి ఈ ఇది తీసుకున్నా. అండ్ వాళ్ళ నాన్నకి కూడా సేమ్ అవుట్‌ఫిట్టే తీసేసుకున్నాము. మ్యాచింగ్ లాగా. సో, వాళ్ళిద్దరు ఒక మ్యాచింగ్ ఉంటారని. నా విషయం వచ్చేసరికి నైట్ అందరివి తీశారు. నా బట్టలేమి వేసుకోవాలని వేరే శారీస్ ఉన్నాయి. కానీ లక్కీగా నేను అప్పుడప్పుడు షూట్ కోసమో లేకపోతే షాపింగ్‌కి అలా ఎళ్తాను కదా! అప్పుడు నాకు నచ్చితే కొన్ని తీసి పెట్టుకుంటాను. ఎక్కడన్నా అది ఏ ఏరియాలో అయినా సరే, ఎక్కువ రేట్ అయినా, తక్కువ రేట్ అయినా ఏదైనా నాకు నచ్చితే తీసేసుకుంటా. సో, ఈ శారీ తీసుకున్నాను. కట్టుకున్నాక చెప్పండి ఎలా ఉందో. అండ్ ఈ శారీ ఎంత పెట్టి కొన్నానో కూడా కామెంట్ చేయండి చూద్దాం. ఓకేనా? సో, దీనికి ఆల్మోస్ట్ మన దగ్గర అన్నీ రెడీగా ఉండుంటాయి కాబట్టి నాకు మెరూన్ కలర్ చాలా బాగా ఫిట్ అయింది దీనికి. బట్ దాన్వికి వీళ్ళకి మ్యాచింగ్ ఇద్దామని చెప్పి ఒక రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. సో, అవుట్‌ఫిట్స్ అయితే ఇవే. చిన్నుగాడు ఫ్రెష్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు అవుట్‌ఫిట్ వేసేసి వాడికి రెడీ చేద్దాం. అండ్ కొంచెము జ్యువెలరీ కూడా నేను తీసుకున్నా వీడికి. అవి కూడా చూపిస్తాను నేనిప్పుడు. ఓకే. చిన్నుగాడికి దిష్టి పూసలకి బ్లాక్ వేస్తాం కదా! సో, గాజుల్లా కాకుండా బాయ్ కాబట్టి ఇలా నేను స్వస్తిక్ పెట్టిపిచ్చి ఇలా చేయించాను. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ పెట్టించాను ఈ చైన్స్. ఒక 3 ఇయర్స్ అట్లా వచ్చే వరకు యూజ్ చేయొచ్చని. కావాలంటే ఇవి ఇంకొంచెం వేసుకుంటే ఇంకా వస్తాయి. అండ్ ఇట్లా బుజ్జి రింగ్స్ చూసారా? వాడికి పట్టవు కానీ ఏంటో అలా ఉంటుంది కదా పెట్టాలి అని. మన అమ్మ వాళ్ళు చేసే పని అప్పట్లో ఉంగరాలకి ఇలా పెట్టేసేవాళ్ళు. సో, అట్లా గుర్తొచ్చింది నాకు ఇది మళ్ళీ. ఇలా పెట్టాను. అండ్ ఒత్తులు అంటారు కదా! అంటే గాజుల్లాగా. సో, ఇవి కూడా 2 కలిపి వేయొచ్చు. అండ్ వాడికి ఒక చైన్ ఆర్డర్ చేశాను పులిగోరది. అవి ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత చూపిస్తా. సో, ఇప్పుడైతే ఇవి అండ్ చిన్న బ్రాస్లెట్ అది లోపల ఉంది. చూపిస్తాను వాడికి వేసుకున్న తర్వాత. అండ్ చాలా రోజుల నుంచి మీ అందరూ అడుగుతున్నారు చందమామ ఇయర్ రింగ్స్ క్లియర్ పిక్చర్ పెట్టండి అక్క అని చెప్పి. ఇదే నేను చందమామ గాడికి పెట్టేది. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఏ డ్రెస్ మీద అంటే వెస్ట్రన్ వేసినా మనం ట్రెడిషనల్ వేసినా చాలా బాగుంటుంది. ఇంతే అంటే వాళ్ళు చిన్న హోల్ కదా! ఇంతే ఉంటుంది. సో, ఇదేంటంటే నేను ర్యాండమ్‌గా ఎప్పుడన్నా ఏదన్నా గోల్డ్ షాప్‌లో అలా చిన్నది, పెద్దది అని లేకుండా ఎప్పుడన్నా చూస్తుంటాను కదా! ఎక్కడో ఒక చిన్న గోల్డ్ షాప్‌లో నాకు భలే ముద్దుగా అనిపించింది ఇది. సో, అప్పుడు బాగుంటుంది కదా అని తీసుకున్నాను. సో, మీరు కూడా డెఫినెట్‌గా మీ దగ్గరలో ఏవైనా అలా గోల్డ్ షాపులు అలా చిన్నవి ఉంటే డెఫినెట్‌గా వాటిలో ఎందుకంటే ఇవి చాలా తక్కువ ఉంటాయి. 1 గ్రాము, 2 గ్రామ్స్ లోపలే. సో, అందుకనే పెద్ద గోల్డ్ షాప్స్‌లో మనకి ఇలాంటివి దొరకవు కాబట్టి చిన్న గోల్డ్ షాప్‌లో నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. ఇదే దాన్విగాడు క్లియర్ పిక్చర్ అంటే ఇయర్‌ది. ఆడపిల్లకైతే చాలా ఎన్ని కొన్నా తక్కువే అనిపిస్తుంది. కానీ మగపిల్లలకి మహా అయితే ఆ దిష్టి గొలుసులు చైను అదే. సో, ఇంకా కొన్ని ఇచ్చాను కానీ రాలేదు. అవి వచ్చిన తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే మాత్రం చిన్నుగాడికి నేను తీసుకునేవి ఇవే. ఇప్పుడైతే మాత్రం చిన్నుగాడికి ఇవి తీసుకున్నాను. ఫంక్షన్ ఏదైనా కానీ రిటర్న్ గిఫ్ట్ మాత్రం మ్యాండేటరీ. సో, లాస్ట్ మినిట్లో అనుకున్న తర్వాత నేను డెకార్ మాట్లాడిన తర్వాత అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ప్రియాతో మాట్లాడాను. ఆవిడ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ డెకార్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. సో, ఇలా ఉందండి. రేపే మనం ఫంక్షన్ చేస్తున్నాము. ఏం చేద్దామని అంటే సరే ఎంత క్వాంటిటీ అని అన్నారు. నాకే తెలీదు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఒక 10, 15, 20 మెంబర్స్ లోపలే చేసుకోవాలని అనుకున్నాను. కానీ కొన్ని ఆప్షన్స్ పంపండి అనగానే పంపారు. అందులో మీకు కొన్ని నేను చూపిస్తాను ఇప్పుడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది కాఫీ, టీ అనేది మనం రెగ్యులర్ తాగుతాం కాబట్టి ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇదొకటి నేను ఇట్లా అందులో ప్యాక్ చేస్తున్నా. ఈ ట్రేస్ అండ్ వీటిల్లోనే నేను అవి పెట్టి ఇస్తున్నా. ఇంకొకటి మనం రెగ్యులర్గా వాడేది ఇందులో ఏమన్నా
మనం తినే వేసుకోవచ్చు, లేదంటే కిచెన్లో వాడుకునే సామాన్లు కూడా వేసుకోవచ్చు. ఇదొకటి నాకు బాగా అనిపించింది, ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది జర్మన్ సిల్వర్ ఫోటో ఫ్రేము. ఇప్పుడంటే మనకు మొబైల్స్ వచ్చేసినాయి కాబట్టి ఓకే, ఇంతకుముందు అయితే ఫోటో ఫ్రేమ్కి అంత వాల్యూ ఉండేది. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఇది కూడా పక్కన పడేయకుండా వాడుకునే గిఫ్టే, పోపుల పెట్టే. ఇందులో మసాలా పోపులా లేకపోతే మన తాలింపులా ఏవన్నా కూడా నాకు చాలా ఇష్టం. పోపుల పెట్టెలో అంత నిండుగా ఉండి వంట చేయడం. సో ఇదొకటి. దీన్ని ఏం చేస్తున్నామంటే ఇలా ఒక ట్రేలో సెట్ చేసి ప్యాక్ చేస్తున్నాను అనమాట. అది ఒక్కదాన్ని అయిపోయాను. సో ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ప్రియా డెకర్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. వాళ్ళ దగ్గర ఏంటంటే ఎన్ని అకేషన్స్కి బోల్డ్ అని మనకి రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. మనం ఏదైనా ఇది ఇచ్చి ఇది కావాలి మాకు వీటిపైన అంటే కూడా చేసిస్తారు. కొంచెము మనం వాళ్ళకి టైం ఇవ్వాలన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ కూడా ఉంది, మెయిన్ ఆన్లైనే. లేదు మీరు వచ్చి ఏమైనా చూడాలి క్వాలిటీ అనుకుంటే ప్రగతి నగర్లో వాళ్ళది స్టోర్ కూడా ఉంది, మీరు వాకిన్ కూడా వెళ్ళి చూసుకోవచ్చు. సో ఆల్ కైండ్ ఆఫ్ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ, అందరి దగ్గర దొరికినటువంటి మంచి స్టఫ్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. సో ఇప్పుడిప్పుడే ఇవి కొంచెం ప్యాక్ చేస్తున్నాను, ఇంకొంచెం ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. సో దీని తర్వాత నేను చెప్పాను కదా చిన్నుగాడిని కూడా రెడీ చేసేసాము, ఇవన్నీ ప్యాక్ చేసాము. డైరెక్ట్ ఇప్పుడు మనం మన ప్లేస్కి వెళ్ళిపోదాం, ఓకేనా? అంటే ఎక్కడైతే మనం కమ్యూనిటీ హాల్లో డెకోర్ అంతా చేసామో ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం, ఓకే? ఎస్, ఫైనలీ చిన్నుగాడు, పవను, చందమామ, నేను రెడీ అయిపోయాము. సరే ఒకసారి ఫంక్షన్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చానమాట. సో ఇంట్లోనే చేసుకుందాం, చాలా లిమిటెడ్ పీపుల్ అని అనుకున్నాను కదా. కాకపోతే ఏంటంటే మళ్ళీ కూర్చోవాలి, ఫ్రీగా మాట్లాడుకోవాలంటే మళ్ళీ ఇబ్బంది కాబట్టి సో మా కమ్యూనిటీ హాల్లో అరేంజ్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే డెకార్, దిస్ బ్యూటిఫుల్ డెకార్. ఇదంతా కూడా మనకి ఈవెంట్ బజార్ ప్రియా గారు చేశారు. లాస్ట్ టైం నా సీమంతం డెకార్ ఎంత బాగా గ్రాండ్గా మీ అందరికీ తెలిసిందో, సో ఆ ప్రియా గారే ఈ డెకార్ కూడా చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు లాస్ట్ మినిట్ దేవత అనే చెప్పాలి. లైక్ నా సిస్టర్ లాగా ఏదున్నా తనకి చెప్పగానే 1 డేలో అంటే నైట్ నేను మిడ్ నైట్ తనకి ఫోన్ చేసి 10:30, 11కి ఇంటికి వెళ్ళి ఇద్దరం కూర్చొని ఒక 2 hours మేము మాట్లాడుకున్నాం. దెన్ దాని తర్వాత ఒక 10 minutesలో ఇలా అనుకుంటున్నా, ట్రెడిషనలే కానీ లాస్ట్ టైం లాగా వద్దు, వేరేలా చేద్దామంటే ఆవిడ అప్పటికప్పుడు మళ్ళీ దాని అంతా డిజైన్ చేయించారు. సో చాలా బాగా అంటే హాఫ్ డేలో చాలా ఇంత బ్యూటిఫుల్ లుక్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. అండ్ తను బర్త్డే పార్టీస్ నుంచి పెళ్ళిళ్ళు అండ్ సీమంతం, అన్నప్రాసన, సంగీత్, ఎన్ని అకేషన్స్కి తను బ్యూటిఫుల్గా డెకార్ చేస్తారు. మీ థాట్స్ ఇస్తే దానికి 10 రెట్లు ఆవిడ బ్రెయిన్ పెడుతుంది. సో ఆడవాళ్ళం ఎలా ఉంటుందంటే చిన్నది మిస్ అయినా మా కళ్ళకి పెద్దగా కనిపించి అలా అంటారు కదా, ఆవిడ అలా. సో ఈ డెకార్ కూడా నాకు ప్రియగా చేసి ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను, కాంటాక్ట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్, ఎందుకంటే మన ఫంక్షన్లో ఎప్పుడు వెళ్ళినా ఫుడ్ గురించి బాగా మాట్లాడుకుంటారనమాట. అందుకే ఫుడ్ కూడా కొంచెం వెరైటీగానే ప్లాన్ చేసాము. అండ్ ఇంకా ఫోటోగ్రాఫర్ గురించి చెప్పాలి. ప్రసాద్ గారు ఎప్పుడు నాకు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట. ఏదున్నా అది చిన్నదైనా పెద్దదైనా లీవ్ స్టూడియో ప్రసాద్ గారు అండ్ నవిత గారు ఇద్దరు నిలబడి అలా ఉంటారు. సో లాస్ట్ మినిట్ చెప్పిన పాపం మేము ఉన్నాం చూసుకుంటామని చెప్పి ఈ ఈ ఫంక్షన్కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అన్నిటిని కూడా చాలా బాగా ఈ బ్యూటిఫుల్ మెమరీస్ని క్యాప్చర్ చేశారు లీవ్ స్టూడియో ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా తక్కువ టైంలో నేను చెప్పాను. సో రీసెంట్గా వాళ్ళు ఈ డెకార్ రిటర్న్ గిఫ్ట్సే కాకుండా కేక్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు నా చిన్నుగాడికి ఈ అన్నప్రాసన కేక్ కూడా వాళ్ళే తయారు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. ఎనీ అకేషన్స్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయిపోవచ్చు. సో ఇవన్నమాట ఈరోజు నా అంటే అన్నప్రాసనకి ఇంతమంది తోడైతే ఇలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
ఫంక్షన్ చెప్పు. తమ్ముడు కదా, మళ్ళీ నీకు ఇచ్చి తమ్ముకి ఇవ్వకపోతే ఫీల్ అవుతాడని తమ్ముకు తెచ్చాడు. నువ్వే వాడికి ఇవ్వాలి, ఓకేనా? ఇది ఐస్ క్రీమ్ తింటుంది అది. శ్రీకాంత్ తీసుకో, ఓకేనా? ఓకేవా? ఇంకా నేను 2 times బాయ్ అంటున్నా. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నా. ఆమె గుర్తు రావట్లేదు. ఇప్పుడు కూడా నువ్వేమైనా ఇద్దాం అనుకుంటున్నావు? అయ్యో పాప రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మేడం రెడీగా ఉంది. పాప తినడం మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ తినేసాం ఫ్రెండ్స్, లాస్ట్ లో ఇది. థ్యాంక్ యూ రా. ఆబ్వియస్లీ చందమామ కాబట్టి సూర్యుడే. మనం వద్దని అదే పిలుచుకుంటారు జనాలు. ఎక్కడున్నావురా అనాలి. వాడే అమ్మాయిని కూడా తిరుగుతా ఉంటారు. అదే ఛత్రపతిలో అడుగుతుంది కదక్క సూర్యుడని, అట్లా నేను అడుగుతా. వాడు ఎవరో అమ్మాయి వెనక తిరుగుతా. మా ఆయన లేడే మళ్ళీ దుప్పవే. ఎవర్రా మీరంతా? వాళ్ళ లుక్ చూడు ఎలా ఉందో. వెళ్ళు వెళ్ళు, చేయి పెట్టాను. వెళ్ళు వెళ్ళు, నీకేం కావాలి తెచ్చుకోపో. వెళ్ళు వెళ్ళు, వెళ్ళు 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 వెళ్ళు. నీకేది పట్టుకోవాలి అది పట్టుకో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఉసే నీ వల్ల ఏడుస్తున్నాడే వాడు. నాన్న 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 రూట్ మార్చాడు. ఒరే ఒరే కమా
కన్నయ్య కమ్ హియర్ కమ్ పోలీస్ చిన్నడా ఒరే డైలీ సీరియల్ లో కూడా ఇంత సస్పెన్స్ లేదురా. అది కూడా కరెక్ట్ కదా సార్. కన్నయ్య వాడికి ఎంత ఇష్టమో పాట వాడు ఏడుస్తున్నాడు. వద్దు కన్నయ్య ఏదో ఒక కన్నయ్య అదొకే చెప్పాలా నువ్వు మళ్ళీ దాన్ని ఉండవే దిగేస్తాను. థ్యాంక్ యూ మా. బాయ్ బృందా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.
సమయంలో సాపసా సో ఫైనలీ చిన్ను గారిని చూశారు. నన్ను, చందమామ గారిని, నా ఫ్యామిలీని ఎలా అయితే బ్లెస్ చేశారో అలాగే బుడ్డోని కూడా మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నుంచి వాడితో రెగ్యులర్గా వీడియోలు చేస్తాను. ఇన్నదే పెట్టాను రా బాబు, తీసుకో తీసుకో పట్టుకుంటాడు, ఆయన తినేస్తాడు. నీకు నోట్లో పెట్టుకోవాలని కూడా తెలిసిందా ఇది? అవును, అలా తినాలా ఇది? నేను పెడతాను నాకు ఇవ్వు, నాకు ఇవ్వరా, నాకు ఇవ్వరా. ఇది ఇందులో ఉందా, గిన్నెలో ఉందా? తిను తిను. దాన్ని కొడితే ఉపయోగం. అది నీ మాట వినట్లేదా? ఎందుకు నువ్వు స్నానం చేసుకొని వచ్చావు కదా? ఎరా మీ అక్క ఏమో సిగ్గుపడుతుంది, నువ్వేంటి అలాగే చూస్తున్నావు? ఎందుకు సిగ్గుపడుతుందని ఆలోచిస్తున్నా. అది వాడు చూడు, వాడు చూడు, లుక్ చూడు ఎట్లా ఇస్తున్నాడు. ఏంట్రా నీ బాధ? నిద్ర వస్తుందా? అర్థం కాల. నేనేం చేయట్లేదు. అని నేను జైవీర్ అని చాలా ప్రేమగా పిలుస్తున్నాను కాబట్టి చూస్తున్నాను. నిద్ర వస్తుంది వాడికి. చూపి చూపి, నిద్ర వస్తుందిరా వీడికి. కన్నయ్య బాబు నిద్ర వస్తుంది కదా నీకు? నిద్ర వస్తుంది వాడికి. నువ్వు నా మేనల్లుడురా. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా. ఏంట్రా అవునా? ఏంటి ఇప్పుడు ఏం చెప్పింది నీకు? ఏం చెప్పింది మీ మామి? ఏం చెప్పింది అత్త? ఏం చెప్పింది? నాకు అలవాటు అయిపోయింది. అత్త ఏం చెప్తే అదే. నేను వెళ్ళిపోతాను. వాడు చూడు అట్లా చేస్తూ దొంగ ఫెలో. చిన్నబాబు, నాన్నని ఏమంటున్నావు? అమ్మని ఏమనంటే చెవు పిండుతా అంటున్నావా? ఎలా వార్నింగ్ ఇస్తున్నావు నాన్నకి? చెప్పు. వెళ్ళు దగ్గరికి వెళ్ళు, చెప్పు. చెప్పు, అమ్మని ఏమని అన్నావో? అంటే అంటాను, ఏం చేస్తావు? అంటాను, ఏం చేస్తావు? దెబ్బలు. చెప్పు, అమ్మకి నేనున్నాను చెప్పు. దెబ్బలు నాన్న నీకు చెప్పు. చెవులు పిండేస్తా చెప్పు. ఏం చెప్తావు? చెవులు పిండేస్తా చెప్పు. నేనున్నాను. అదే నువ్వున్నావు. ఏమనంటే కొట్టేస్తా చెప్పు. అడుగు నాని, కొట్టావా? అడుగు. కొడతావు? నన్ను కొడతావా? అవునా? ఎలా కొడతావే? అయ్యో అయ్యో, దెబ్బలు చెప్పు డాడీకి. గుడ్ మార్నింగ్ కన్నలు. సో నైట్ ఫోన్ చేసి రేపే ఫంక్షన్ అని చెప్పగానే అందరూ వచ్చారు. అండ్ ఎవరైతే ఆ టైంకి మధ్యాహ్నం రాలేకపోయారో ఇక్కడికి, శ్రవంతి కానీ మన ప్రియాంక, శివ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను కలిశారు. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. మీ అందరూ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి, మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ చూస్తున్నవి అందరికీ, సో నా చిన్ను గారిని, చందమామ గారిని, అదే చందమామ సూర్యుడిని ఎప్పుడులాగే ప్రేమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇది ఇవాళ ఇట్లో మీ అంజలి పవన్. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.